లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గెలుపు గుర్రాల కోసం క్షేత్రస్థాయి నుంచి నివేదికల ఆధారంగా తుది జాబితా ఖరారుపై దృష్టి పెడుతున్నారు. లోక్సభ అభ్యర్థుల జాబితాపై బీజేపీ జోరును పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడి నివాసంలో జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ నేతలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలు హాజరయ్యారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై జేపీ నడ్డాతో సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వంతో బీజేపీ జాతీయ నాయకత్వం చర్చలు జరిపింది. ఇందులో ప్రధానంగా యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోక్సభ అభ్యర్థులపై కసరత్తు గురించి కూడా చర్చకు వచ్చింది. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చర్చ కూడా జరిగింది. ముందుగా బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో సమావేశమైన తెలంగాణ కోర్ కమిటీ అనంతరం జేపీ నడ్డాతో భేటీ అయ్యింది. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ లోక్సభ నియోజకవర్గాల ఆశావాహుల జాబితాను కిషన్ రెడ్డి అధిష్టానానికి అందజేశారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను జేపీ నడ్డా, అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. నూతన నేతల చేరికలు, చేరేవారికి సీట్ల కేటాయింపు, ఆశావాహుల బలాబలాలు, గెలుపు ఆశావాకులు, సామాజిక సమీకరణాల సహా అభ్యర్థుల ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై అధిష్టానానికి తమ అభిప్రాయాలను రాష్ట్ర నేతలు తెలియజేశారు. ఢిల్లీ పెద్దలతో సమావేశం అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ బీజేపీ నేతలు హైదరాబాద్ బయలుదేరనున్నారు. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న, మొత్తంగా బీజేపీ కోర్ కమిటీ సమావేశం అయితే నిర్వహిస్తోంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలోనే ఈ కమిటీ సమావేశం ఉండనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండి స్వప్న. నిజంగా పార్టీకి సంబంధించి ఈసారి బీజేపీకి ఉన్నంత ఆశ గతంలో మనకి ఎప్పుడు చూసుకోలేదు విజయ్. ఎందుకంటే ఈసారి 10 స్థానాలు మావే అన్నంత ఆ మాటలో కాకుండా వాళ్ళ చేతల్లో కూడా ఈ మధ్య కాలంలో బీజేపీకి సంబంధించి మనకు కనిపిస్తుంది. ఇక కీలక సమావేశం ఏదైతే ఎలక్షన్ కమిటీ మీటింగ్ సంబంధించిందో దాంట్లో సిట్టింగ్ స్థానాలకు సంబంధించి మేబీ సిట్టింగ్లకే ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఒక ఆదిలాబాద్ సోయం బాబురావుకు సంబంధించే అతనికి ఇవ్వాలా వద్దా, అక్కడ వేరొక అభ్యర్థి కూడా రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి, దీని మీద కూడా పరిశీలించండి. ఆ ఒక్క స్థానానికి సంబంధించి 3 పేర్లు పరిశీలనలో కంటే దాదాపు బీజేపీకి ఉన్నటువంటి ఒక రూల్ ఏంటంటే ప్రతి నియోజకవర్గం నుంచి 3 స్థానాలను తీసుకోవడం, అంటే 3 అభ్యర్థులు తీసుకోవడం, ఆ 3 అభ్యర్థుల లిస్ట్ ఎలక్షన్ కమిటీకి పంపించడం, వాళ్ళు ఒక పేరు సెలెక్ట్ చేయడం, ఇది రివాజ్ గా వస్తుంది. సో కాకపోతే ఏదైతే సిట్టింగ్ ఇప్పుడు మనకు కరీంనగర్ కానీ లేదా సికింద్రాబాద్ కి సంబంధించి కానీ లేదంటే మనకు ధర్మపురి అరవింద్ కి సంబంధించి కానీ వీళ్ళ స్థానాల్లో అయితే పెద్దగా మార్పు చేర్పులు ఏముండవు, వాళ్ళకే ఉండేటువంటి అవకాశం ఉంది. మీకే ఇస్తున్నాము, మీరు వర్క్ చేసుకోండి అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే నిన్న డీకే అన్న జితేందర్ రెడ్డి వీళ్ళిద్దరూ వెళ్ళడం అనేది కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మహబూబ్ నగర్ సీటుకి సంబంధించి డీకే అన్న నాకే కావాలంటుంది అండ్ జితేందర్ రెడ్డి కూడా నాకే కావాలంటే సేమ్ టైం అక్కడ శాంతి కుమార్ కూడా రంగంలో ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరిని నిన్న పిలిచారు కాబట్టి మేబీ ఏమైనా మాట్లాడారా వీళ్ళతోటి అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం బీజేపీలో నడుస్తుంది. ఎందుకంటే జితేందర్ రెడ్డి కొడుక్కి ఆల్రెడీ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమయంలో ప్లేస్ ఇచ్చారు కాబట్టి ఈసారి డీకేఆర్నకే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో జితేందర్ రెడ్డిని కూడా ఆమె గెలుపు కోసము ప్రయత్నించాలి అని చెప్పేసి ఏమన్నా హైకమాండ్ చెప్పింది. ఎందుకంటే ఈసారి మీ గురించి మీరు ఆలోచించకండి, పార్టీకి మంచి స్క్రాప్ ఉంది, ఈ టైంలో కనుక మీరు ఇంటర్నల్ తగాదాలు వద్దు, పార్టీ కోసం పనిచేయండి అని చెప్పేసి అమిత్ షా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు పెద్దపల్లి నుంచి సురేందర్ పేరైతే గట్టిగా వినిపిస్తుంది. మెట్టపల్లి సురేందర్ కి ఒక ఛాన్స్ ఇమ్మని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పేరు సజెస్ట్ చేశారని తెలుస్తుంది. ఈ పేరు మీద అమిత్ షా ఒకసారి నేను చూస్తాను అని అన్నారంట. అట్ ద సేమ్ టైమ్ జహీరాబాద్ నుంచి దిల్ రాజు బీజేపీలో చేరబోతున్నారు, నాకు ఎంపీ స్థానం కనుక మీరు కేటాయిస్తే నేను ఖచ్చితంగా చేరతానని చెప్పినట్టుగా బీజేపీ నుంచి వార్తలు వస్తున్నాయి. సో ఆయన చేరితే ఎక్కడ చేరతారు, జహీరాబాద్ స్థానం అయితే బెటర్ అని చెప్పేసి ఆయన గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇది కాకుండా మిగిలిన అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్క ప్లేస్ లో 3 అయితే ఆల్రెడీ లిస్ట్ అయితే నిన్న ఎలక్షన్ కమిటీ ముందు ఉంచారు. అండ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అభ్యర్థులు ఎవరో తేల్చేసి రంగంలోకి దిగాలి. ఎందుకంటే భారత వికాస్ యాత్రలు చేస్తున్నారు, జోడో యాత్రలు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం రథయాత్రలకు సంబంధించి ఇప్పుడు బీజేపీ రథయాత్ర ఉంది. ఎందుకంటే అక్కడ
ఇంతకుముందు మనం చూసుకున్నాము రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంబంధించిన ఎఫెక్ట్ కూడా ఉంది అని చెప్పేసి కొంత చర్చ బీజేపీలో జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు రథయాత్రలు, భారత వికాస్ యాత్రలు చేస్తున్నారు. అండ్ ఈ మొత్తానికైతే ఈ యాత్రల సీజన్ అయితే అన్ని పార్టీలకు సంబంధించి నడుస్తుంది. ఇది బీజేపీకి సంబంధించి అయితే గట్టిగా ఎప్పుడు లేని విధంగా ఈసారి మీరు డోర్ టు డోర్ వెళ్ళండి, 1-on-1 ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరితో కూడా మాట్లాడండి. ఎందుకంటే వీళ్ళు రెండు విషయాలని స్ట్రాంగ్ గా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఒకటి, బీఆర్ఎస్ కి మీరు ఓట్ వేయకండి. బీఆర్ఎస్ కి మీరు ఓట్ వేసారంటే అది చెత్తబుట్ట పాలు. బీఆర్ఎస్ ఇప్పుడు ఎంపీ స్థానాలు గెలిచి చేసేది ఏమీ లేదు. ఆ పార్టీ పని అయిపోయింది. అది అందులో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక పార్టీలో చూసుకోవాల్సింది. మీరు వాటిని మర్చిపోండి అని చెప్పడం. రెండోది, కాంగ్రెస్ సంబంధించి ఎలాగో మీరు కాంగ్రెస్ కి ఇప్పుడు పట్టం కట్టారు. కాంగ్రెస్ కి ప్రత్యర్థి అంటూ లేకుండా పోతే కాంగ్రెస్ కి పట్టపగ్గాలు ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో పెడతారు. అండ్ అనవసరమైనటువంటి ఇబ్బందులన్నీ తెలంగాణకు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్, మళ్ళీ కేంద్రంలో మోదీ సర్కారే వస్తుంది అనేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దిశగానే రిపోర్ట్స్ అన్ని వస్తున్నాయి. కాబట్టి కేంద్రంలో మేము అధికారంలోకి వస్తాము ఖచ్చితంగా. అప్పుడు ఇక్కడ కనుక మనం ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉంటే మనం ఖచ్చితంగా అడగొచ్చు. తెలంగాణకు రావాల్సినటువంటి ఫండ్ అంతా కూడా మనం తెచ్చుకోవచ్చు. మన వాళ్ళే అక్కడ ఉంటారు. అక్కడ ఇక్కడ మేము ఉండడం, ఇక్కడ కాంగ్రెస్ కి ప్రత్యర్థిగా పనిచేస్తాము. ఎట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ తెచ్చుకుంటాము. తెలంగాణ అభివృద్ధికి దోహదపడతాము. బీజేపీకి ఇప్పుడు ఇంత మంచి ఛాన్స్ ఉంది. దయచేసి బీజేపీకి ఓటేయండి. అండ్ మొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ కూడా మేము బీఆర్ఎస్ తో కలుస్తాము అనేటువంటి మాట అసలు అంతకన్నా దారుణమైనటువంటి మాట ఏం లేదా, ఆ పార్టీ లేదండి. ఈవెన్ సంజయ్ మాట్లాడుతూ మరీ దారుణంగా మేము బీఆర్ఎస్ తో కలిసి మమ్మల్ని చెబుతూ కొట్టండి అనడం. అంటే మేము బీఆర్ఎస్ కి మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ పదే పదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడింది. ఈసారి కాంగ్రెస్ కి లాభం లేకుండా చేయాలనేటువంటి ఆలోచన. దీని గురించి కూడా అమిత్ షా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మనం ఎవరితో పొత్తులు పెట్టుకోవట్లేదు. 17 సిట్టింగ్ స్థానాల్లో మనము ఇండివిజువల్ గా వెళ్తున్నాం. అండ్ 2వ తారీఖుకి రథయాత్ర ముగుస్తుంది కాబట్టి ఆ రోజు అమిత్ షా కూడా వస్తారు అనేటువంటి అంటే ఇంకా ఆయన షెడ్యూల్ కి సంబంధించి అయితే అఫీషియల్ గా చెప్పలేదు, కానీ సెకండ్ వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎండింగ్ డే, ఈ డేలో ఖచ్చితంగా ఆయన మోదీ ఆర్ నడ్డా ఆర్ అమిత్ షా ఎవరో ఒకరు ఉంటేనే మంచిది అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పడంతో అమిత్ షా సరే ఖచ్చితంగా ఎండింగ్ డే నేను వస్తాను, నేను పాల్గొంటాను, బీజేపీకి సంబంధించి ఏమేం చేస్తున్నాము ఏంటి అండ్ ఇప్పటివరకు మోదీ సర్కార్ చేసింది ఏంటి, ఈ విషయాల మీద మనం క్లారిటీగా మాట్లాడతాము, ప్రజలకు మేము చెప్తాము. అండ్ మీరు గతంలో చేసిన తప్పు, ఎందుకంటే ప్రతిసారి మోదీ కానీ అమిత్ షా కానీ వచ్చి చాలా హైప్ లేపుతారు ప్రజల్లో, ఒక బీజేపీ పట్ల ఒక నమ్మకాన్ని చూపించే, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇంటర్నల్ తగాదాలు పెట్టేసుకోవడం, వాళ్ళ కుమ్ములు ఆడుకోవడం, ఇక్కడ నాయకులు పొసగనివ్వట్లేదు, వాళ్ళు చూసుకుంటున్నారు. దానివల్ల పార్టీ బలహీనపడుతుంది. ఈ రిపోర్ట్ కూడా హైకమాండ్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీని మీద కూడా అమిత్ షా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మీరందరూ ఇప్పుడు ఎక్కండి, ఎందుకంటే ఈసారి అంగబలం అర్ధబలం ఉన్నటువంటి నాయకులు. అట్ ద సేమ్ టైం బీజేపీకి సంబంధించి ఒక మంచి వాక్యూమ్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు అన్నట్టుగా మీరు పనిచేయండి అని చెప్తున్నారు. నిన్న ఈ విషయాలన్నిటి గురించి చర్చ జరిగింది. ఇంకా ఇప్పుడు ఇంకా వచ్చిన తర్వాత మనకు ఇంకా ఏ విషయాల గురించి మాట్లాడారనే దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మేబీ కిషన్ రెడ్డి ఈ రోజు మనతో చిచ్చట్లో భాగంగానైనా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఏదేమైనా కూడా ఒక మహబూబ్ నగర్ లాంటి స్థానాలకు తప్ప మిగతా స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు సిట్టింగ్స్ కాకుండా, ఇక్కడ ఉన్న అభ్యర్థులు కాకుండా కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి మా వైపు చూస్తున్నారు. అంటే ఆ అభ్యర్థులు ఎవరు, వాళ్ళు ఒకవేళ వస్తే ఉంటారా, వాళ్ళ మీద ఆరా తీశారా, వాళ్ళు పక్కాగా ఉండే వాళ్ళైనా, ఇలాంటి విషయాలు కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాము. ఎవరెవరైతే ఇప్పుడు బీజేపీలోకి బీఆర్ఎస్ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా అమిత్ షా పరిశీలిస్తానన్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు అండ్ పాత వాళ్ళు అందరూ కలిసి మొత్తానికి 10 సీట్లు వచ్చేలాగైతే బీజేపీ ప్లాన్ చేయాలని చూస్తుంది. మరి చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.